హై వ్యూవర్స్, అందరికీ ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన జరగాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకునేటువంటిది ఏదైతే ఉందో ఓకే, యాక్సెప్ట్ చేస్తా అండ్ అప్రిషియేట్ చేస్తా. కానీ ఇంగ్లీష్ మీడియంలో చదవటం వల్లనే గొప్పోళ్ళు అవుతారని ఏదైతే పదే పదే చెప్తాడో దాని అంత ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. డెవలప్ నేషన్స్ అన్నవి ఏవైతే ఉంటాయో మీరు తీసుకోండి. చైనా ఇప్పుడు సూపర్ పవర్గా ఎదగబోతోంది. అందులో ఇంగ్లీష్ ఎంతమందికి వచ్చి మీరు చెప్పండి. జపాన్, కొరియా, ఈవెన్ ఆ దేశాధినేతలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతూ మీరు ఎన్నిసార్లు చూసుంటారు? సో మాతృభాషలోనే విద్యా బోధన జరిగినట్టయితే దానికి ఇన్ని అడిషనల్గా నువ్వు ఫారిన్ లాంగ్వేజ్ ఏదో ఒకటి నేర్పించు. సూపర్. మన మహాత్మా గాంధీ కానీ, లేదు మన అంబేద్కర్ మహానుభావుడు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, వివేకానంద కానీ, వీళ్ళంతా కూడా చిన్నప్పుడు మాతృభాషలో నేర్చుకున్న వాళ్ళే. మన అబ్దుల్ కలాం గారు సైతం. కానీ ప్రపంచం గర్వించదగ్గటువంటి వ్యక్తులకు ఎలా ఎదిగారు? వారి యొక్క మాతృభాషలో విద్యాబోధన జరుగుతున్నప్పుడు అన్ని అంశాలు నేర్చుకుంటారు. ప్రాక్టికల్ లైఫ్కి దాన్ని లింక్ చేసేసి తెలుసుకొని మెచ్యూరిటీ సాధించి అన్ని అంశాల మీద అవగాహన తెచ్చుకుంటారు. ఇంగ్లీష్ అనేది ఎడిషనల్ కావాలి కాబట్టి దాన్ని నేర్చుకుంటే లాంగ్వేజ్ అంతే, ఒక మీడియం అంతే. సో ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పానంటారా? మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటూ ఉంటారు కదా. ఏం చేసి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గారు? దావోస్ ఆ మధ్య వెళ్ళారు. మరి అప్పటికే మాట్లాడుకున్నటువంటి సంతకాలు ఏవో చేస్తున్నారు. మరి ఎన్ని వందల కోట్లు వేల కోట్లు మనకు తెలియదు. ఎందుకంటానంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినటువంటి కంపెనీ ఏంటో మీలో ఎవరైనా తెలుసుకొని చెప్పండి. నేను ఖచ్చితంగా తెలుసుకుంటా. నేను పాజిటివ్లోనే వీడియోస్ నేను, ఓకేనా? భారతీయ సిమెంట్స్కి సంబంధించి కొంత షేర్ ఎవరితో ఉందో వాళ్ళు ఏదో ఎక్స్టెండ్ చేయటం ఏదో పెడతారన్నారట, అది లేదు. సాయి ఎలక్ట్రికల్స్ సమ్ ఏదో వచ్చింది ప్రభుత్వం సైడ్ నుంచి, బాగా గట్టి భూములు కూడా వాళ్ళకి వెళ్ళినట్టున్నాయి. వాళ్ళు ఎవరు రైతులంటే ట్రాన్స్ఫర్లు చేసేవాళ్ళు, వాళ్ళు కూడా మన విజయసాయి రెడ్డి గారికి బంధువులు అంటే సమయంలో అంటా ఉన్నారు. ఈ సాయి ఎలక్ట్రికల్స్ అంటే ఒకటి కనిపిస్తుంది, కానీ మిగతావన్నీ కూడా చంద్రబాబు నాయుడు సమయంలో వచ్చినవే ఉన్నాయి. లేదన్నప్పుడు ఆల్రెడీ ఉన్న వాటిని ఎక్స్టెండ్ చేసుకోవడం ఉంది తప్ప వేరేదైతే ఏం లేదు. కియా మోటార్స్ వాళ్ళది ఏదో ఎక్స్టెన్షన్ ఏదో ఉందా, వాళ్ళు వేరే చోటకి వెళ్ళారు. ఇక్కడ అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి తెలంగాణకు వచ్చారు. పల్ప్ ఫ్యాక్టరీ ఏదో ఉందా, అది జంప్. జాకీ డ్రైయర్లు అది జంప్. లూలు అది జంప్. అదని డేటా సెంటర్ జంప్. ఇలా పెట్టుకుంటూ పోతే లెక్క అయ్యో బాబోయ్, వచ్చినవి కాదు కానీ పోయినయే కొన్ని వేల కోట్లు కనపడతా ఉంటాయి. వాటి యొక్క దాన్ని ఏమనాలి, దానివల్ల టర్న్ ఓవర్ గా రిమైనింగ్ అవన్నీ కూడా. ఎందుకు ఇప్పుడు ఇదంతా అన్నానా? మన రేవంత్ రెడ్డి గారు తెలుగు మీడియంలో చదువుకున్నారు, ఒక పల్లెటూరు వ్యక్తి. అతనిని మొన్నటిగా మొన్న తెలంగాణలో ఉన్నటువంటి సోకాల్డ్ బిఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ దావోసేలు ఎలా మాట్లాడాడు, ఏం చేశాడు, ఇంగ్లీష్ ఎలా దంచారు చూడండి అద్దరిదని అన్నారు కదా. ఈవెన్ అదే రేవంత్ రెడ్డి ఎగతాళి చేసే కొంతమంది పేటీఎం బ్యాచ్ కూడా ఉంటూనే ఉన్నారు కదా. 40,232 కోట్ల పెట్టుబడులు రాష్ట్రం తీసుకొస్తున్నాడు తెలంగాణకి. సక్సెస్ఫుల్గా దావోస్లో ఈ ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొని రాష్ట్ర పెట్టుబడికి సంబంధించి ఎంఓయూలు, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ అంటారు. ఇదే ఎంఓయూలు గతంలో ఇదే కేటీఆర్ కూడా కుదుర్చుకున్నాడు. మరలా వాళ్ళు ఏమంటారు, ఎంఓయూలు కూడా చట్టబద్ధత ఎంత అని అంటారు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అది కూడా. టీడీపీ హయాంలో ఎంఓయూలు కుదుర్చుకున్నారు కొన్ని కంపెనీలు మొత్తం పెట్టుబడులు పెడతామని. జగన్ వచ్చిన తర్వాత ఏం చేశాడు, అందులో మార్పులు చేర్పులు చెప్పేసరికి నమస్కారం సామని చెప్పేసి వెళ్ళిపోయారు. దానివల్ల క్వశ్చన్ చేశారు. అయినా సరే 2023లో ఇదే దావోస్కి కేటీఆర్ వెళ్ళినప్పుడు వచ్చిన పెట్టుబడులు 19,900 కోట్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళిన తర్వాత వచ్చిన పెట్టుబడులు 40,232 కోట్లు. తెలుగు మీడియం స్టూడెంట్ రేవంత్ రెడ్డి బిఏ చేశాడు, కానీ గుంపుకు మేస్త్రిగా ఉండటమే కదా అన్నాడు. కానీ ద బెస్ట్ వేలో ఆ గుంపుని, ఆ టీంని నడిపించాడు. ఈరోజు రాష్ట్ర పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నాడు. అండ్ ఇక్కడికి సంబంధించి కూడా ఈ 5 గ్యారెంటీలు ఏదో అన్నారు చూశారు, దానికి సంబంధించి కూడా పర్ఫెక్ట్ వేలో కంప్యూటరైజ్ చేసేసి డేటా అంతా కూడా ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసేసుకొని అర్హులు ఎవరు వాళ్ళకి అందే విధంగా చూసుకోబోతా ఉన్నారు. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారు. ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గారు రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని? అదేమంటే దావోస్ వచ్చేసి మన అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ టికెట్ కూడా ఇవ్వట్లేదు ఈసారి. ఎందుకంటే పరిశ్రమ శాఖ మంత్రి కాస్త కామెడీ మంత్రి అయిపోయాడు. కోడి గుడ్డు పెట్టింది, అది పొదగలేదు, పొదిగిద్ది అంటాడు, పొదగలేదు అంటాడు, పెదగాలంటాడు. దావోస్ ఎందుకు వెళ్ళలేదు ఏంటి అన్నప్పుడు చలి, అక్కడ అంత చలిలో అసలు ఏం చేస్తాను ఇల్లు అని చెప్పేసి అన్నటువంటి గొప్పవాడు.
వీళ్ళు మంత్రులు, అందుకే ఈసారి వాళ్ళకి టికెట్ ఇవ్వాలి. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకంలో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్కిల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సరైన ఉపాధి లేక పొట్ట చేతబట్టుకొని సర్టిఫికెట్లు చేతబట్టుకొని వేరే రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్తా ఉన్నారు. మన సంక్రాంతి అప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళే రోడ్లు మొత్తం ఫుల్ ట్రాఫిక్, హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళే రోడ్లు ట్రాఫిక్. పల్లెటూరు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది వచ్చారో వేరే వేరే చోట నుంచి, అంటే బెంగళూరు నుంచి వచ్చి, చెన్నై నుంచి వచ్చి, ముంబై నుంచి వచ్చి, హైదరాబాద్ నుంచి వచ్చి, ఇలా చూసుకుంటూ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడో ఉన్నారు, వలసలు 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 వలసలు. తీరా ఏపీలో ఉండి ఇంకా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ డిఎస్సి కోసం చూస్తున్న వాళ్ళు, గ్రూప్స్ కోసం చూస్తున్న వాళ్ళు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఇవ్వాల్సిన గ్రూప్స్ ఎగ్జామ్స్ డిఎస్సీలు ఇవ్వకుండా ఆయన కంఫర్ట్ వేలో ఉండే విధంగా ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకుని గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఆట. ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో నేను మరలా చెప్తున్నా, ఏదో ఒక రోజు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగాలు తీసేస్తారు. మిమ్మల్ని వేరే దాంట్లో షిఫ్ట్ చేయటమా లేదన్నప్పటికీ ఏదో ఆల్టర్నేటివ్ చూడాలి. అండ్ వాలంటీర్లు వాళ్ళు కూడా పాపం ఎదురు చూస్తున్న వాళ్ళే. ఎందుకు ఈ మాట అంటానంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న వాటిని ఎలిటెట్గా చేశాడా? పోనీ ఉద్యోగాలు ఇచ్చాడంటే జాబ్ క్యాలెండర్ ఇస్తాం, మెగా డిఎస్సి ఇస్తాం అన్నారు. మెగా డిఎస్సి ఏదండి బాబు, ఎవ్రీ ఇయర్ ఒక డిఎస్సి అన్నారు ఆయన. ఇందులో ఒక డిఎస్సి లేదు. అదేమంటే రేపు సంక్రాంతి తర్వాత మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, అందులో ఉంటే డీటెయిల్స్ మొత్తం అని చెప్పి మా బొత్స గారు చెప్పారు. విద్యాశాఖ మంత్రి, ఆయన తెలియదు డీటెయిల్స్ మరలా. అన్ని సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ ఉంటాయి అన్నారు. ఏది సంక్రాంతి అయిపోయింది, ఏది నోటిఫికేషన్ ఏది రాదు. ఒకవేళ వచ్చినా ఈలోపు ఎలక్షన్ కోడ్, ఎగ్జామ్స్ ఇప్పుడు జరగవు. అసలు వీళ్ళని నమ్మి ఎట్ట ఓట్లు వేసారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఈ వైసీపీకి అండగా ఉంటామని చెప్పేసి చాలా మంది పోస్టులు పెడతాం కావచ్చు, కామెంట్లు పెడతాం కావచ్చు. ఎవరైనా నాలంటూ ఉన్న నిజాలు మాట్లాడితే తిడుతూ కామెంట్లు పెడతా ఉంటారు. అరే బాబు, ఒక మంచి పని చెప్పి కింద కామెంట్లు పెట్టడం అంటే మళ్ళీ అలా ఉండవు. సో ఇప్పుడు నేను అంటుంది అదే, అడుగుతుంది కూడా ఇదే. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం అన్నారు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నారు. ఏపీకి ఆయన తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని? ఈవెన్ బీఆర్ఎస్ నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా, అయ్యా దయచేసి మొన్న మీరు ఏవైతే రేవంత్ రెడ్డి గారి యొక్క బాడీ షేమింగ్ చేస్తున్నారు, కేటీఆర్ ఎలా ఉన్నాడు, ఈయన ఎలా ఉన్నాడు చూడండి, అది ఇది అని చెప్పేసి ఎవరితో ఎలాంటి మస్తు కూర్చున్న సందర్భంలో మీ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టుబడుల కోసం వేరే చోటకి వెళ్ళాడే, ఇలా మాట్లాడొచ్చా? చివరికి ఏం చేశాడు? అదే కేటీఆర్ తీసుకొచ్చే వాటికన్నా డబ్బులు పెట్టుబడి ఇప్పుడు చేస్తా ఉన్నాడు. అది పనితనం తెలిసిన వాడంటే. సో ఇప్పటికైనా తెలంగాణ ఉంటుండే బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఏపీలో వైసీపీ వాళ్ళు కావచ్చు, ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎవరు పనితనం తెలిసిన వాళ్ళు అండ్ ఎవరు రాష్ట్రానికి మేలు చేసేవాళ్ళు అని చెప్పేసి. చంద్రబాబు ఉన్నప్పుడు ఏపీకి సంబంధించి ఎటువంటి పెట్టుబడులు వచ్చాయి, ఏపీలో ఎటువంటి ఉపాధి లభించింది అండ్ ఎక్కడెక్కడి నుంచో ఏపీకి వలసలు వచ్చేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఏపీ నుంచి అడగడం వలసలు పోతా ఉన్నారు. అయినా సరే సూపర్ అంది పరిపాలన. విగ్రహాలు పెట్టేసి ఓట్లు అడుగుతామా పరిపాలన అంటే? అది కూడా నిర్మాణం కూడా పూర్తి చేయాలి. ఈలోపు ఎలక్షన్ కూడా వచ్చింది చెప్పి హడావుడికి నేను అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేశాను. విగ్రహాలు పెడితే ఓట్లు వేద్దామా? అండ్ అంబేద్కర్ స్మృతి వనం అని చెప్పేసి అమరావతిలో 125 ఎకరాలు టీడీపీలు పెట్టి అంతా చేస్తే, డబ్బులు కేటాయిస్తే వాళ్ళకి వెళ్ళింది క్రెడిబిలిటీ అని చెప్పేసి తీసుకొచ్చి విజయవాడ నడిబొడ్డు స్వరాజ్య మైదానంలో అది వచ్చేసి ఇతర పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ పెడతానికి, అది మీటింగ్లు పెడతానికి ఖాళీ స్పేస్ ఒక్కటే ఉంది. దానిలో 8.81 ఎకరాల్లో వచ్చేసి ఇది పెట్టున్నారు. ఓకే, నేను అంబేద్కర్ గారు నాకు దేవుడితో సమానం ఆయన. కానీ రాజకీయం కోసం, ఓట్ల కోసం ఈయన చేసింది అలా. సో ఇప్పటికైనా సరే ఏపీలో ఉన్న వాళ్ళైనా బీఆర్ఎస్ తెలంగాణలో ఉన్నారని ఎవరైనా సరే మన తెలుగు వారంతా కూడా మీరు ఆలోచించాల్సింది ఒకే ఒకటి, ఎవరు పాలకులు, ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉన్నారు, ఇది చూసుకోండి. అండ్ ఎవరైనా విమర్శించేటప్పుడు ఒకటి క్రాస్ చెక్ చేసుకుని విమర్శించండి, కానీ బూతులతో పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి చేతులతో రిపేర్లు అయితే కొని తెచ్చుకోకండి.